హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు చందు 7. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు అయితే పిల్లలకి లంచ్ అలాగే టిఫిన్ కోసము క్యారెట్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి. మామూలుగా అయితే పిల్లలు అస్సలు సాంబార్ లెక్క వేసినా తినరు, క్యారెట్ మామూలు చేతులకి ఇచ్చినా కూడా తినరండి. తినండి అని చెప్పి పచ్చివి ఇచ్చిన ఇలా మనం క్యారెట్ రైస్ చేసినామంటే పిల్లలు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫుల్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఇంకా పిల్లలు అయితే కూడా ఇంకా వద్దన్నా కూడా నాకు క్యారెట్ రైస్ పెట్టు, చేసివ్వు లంచ్ బాక్స్కి కానీ మనము ఇంట్లో టిఫిన్కి కానీ నైట్ టైం కానీ సడన్గా ఏవైనా కూరగాయలు లేనప్పుడు కానీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆయిల్ పెట్టి ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర అలాగే కొద్దిగా శనగపప్పు అండి. శనగపప్పు వేస్తాను, ఎందుకంటే శనగపప్పు అక్కడక్కడ తగులుతూ ఉంటే నోటికి చాలా టేస్ట్గా అనిపిస్తుంది కదా, అందుకని ఇంకా అవన్నీ వేసి ఎర్రగడ్డలు వేసిన తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత అందులోకి క్యారెట్ తురుముకొని పెట్టుకున్నాను కదా, అది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటానండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఇలా మిక్స్ చేసేసి ఆ తర్వాత మూత మూసి పెడతాను ఒక 10 నిమిషాలు. ఇలా మూత మూసి పెట్టుకోవడం వల్ల క్యారెట్ బాగా మగ్గుతుంది. మనకి ఆ వాటర్ అనేది వేయనవసరం ఉండదండి. వాటర్ అనేది వేయను నేను అస్సలు. ఇంకా ఆ తర్వాత అయితే కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకుంటాను టేస్ట్కి సరిపడా. నేను ఇంతే అని చెప్పను. ఏ వీడియోలో కూడా నేను వంటల వీడియోలో నేను ఇంతే వేసుకోండి అని చెప్పను, ఎందుకంటే కొంతమందికి కారం ఇష్టం ఉంటుంది, ఉప్పు ఇష్టం ఉంటుంది. ఇంకా ఆ తర్వాత అంతా మగ్గిన తర్వాత అందులోకి కొద్దిగా నిమ్మరసం అండి, నిమ్మరసం కొద్దిగా అంటే కాదు, ఒక నిమ్మపండు పిండుకుంటాను. ఆ తర్వాత అందులోకి కొద్దిగా గరం మసాలా, మామూలు కాటవా అని గరం మసాలాస్ వస్తాయి కదా, ఆ మసాలా అయితే వేసుకున్నానండి. ఇంకా ఆ తర్వాత ఇంకా దించేసుకొని ఇంకా రైస్ అయితే వేసుకొని మిక్స్ చేసుకోవడమే. నేనైతే స్టవ్ మీద పెట్టేం మిక్స్ చేయటం లేదు, మామూలు కిందికి దించేసుకొని చిత్రాన్నము అలా ఎలా కలుపుకుంటామో అలాగైతే మిక్స్ చేసేస్తున్నాను. ఇంకా కొద్దిగా వేడిగా స్టవ్ మీద మిక్స్ చేసుకున్నామంటే మనకు మిక్స్ చేసుకోవడానికి వీలుగా ఉండదండి, ఎందుకంటే మా గ్యాస్ కట్ట చాలా హైట్లో ఉంది. అందుకని ఇంకా కింద దించేసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నాను ఎట్లా ఉందని. టేస్ట్ అయితే సూపర్ ఉందండి, నాకైతే భలే నచ్చేసింది. ఇంకా పిల్లలు అయితే ఇంకా లొట్టలు వేసుకొని తింటారు. ఇంకా పిల్లలకి తినడానికి పెట్టించేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. మనము సాంబార్లు, రసంలు, పప్పులు అలాంటివి చేసి పెడితే పిల్లలకి ఏమనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి కలుపుకొని తినాలన్నా కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలా ఫ్రైడ్ రైస్లు చేసి ఇచ్చినామంటే వాళ్ళు కడుపు నిండుకు తింటారు. అలాగే క్యారెట్, బీన్స్ ఇలాంటివి వేసినామంటే అవి ప్రోటీన్స్ కూడా విటమిన్స్ కూడా పిల్లలకి దొరుకుతాయి కదా. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బా.